100 days 100% పాస్. ఇది ప్రస్తుతం ప్రకాశం జిల్లా విద్యాశాఖ ముందున్న లక్ష్యం. వచ్చే ఏడాది మార్చి 16 నుండి ప్రారంభం కానున్న 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులంతా పాస్ కావాలన్న ఉద్దేశంతో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పాఠశాల విద్యాశాఖ రూపొందించిన 100 రోజుల యాక్షన్ ప్లాన్ అమలు చేస్తూ అదే సమయంలో జిల్లా విద్యాశాఖ కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. 10th పరీక్షలు దగ్గర పడే కొద్దీ విద్యార్థులకు విరివిగా స్పెషల్ క్లాసులు నిర్వహించేలా జిల్లా విద్యాశాఖ చర్యలు చేపట్టింది. డీఈఓగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన సివి రేణుక ప్రభుత్వ పాఠశాలల 10వ తరగతి విద్యార్థులపై ప్రత్యేక ఫోకస్ను పెట్టారు. జిల్లాలో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు సంబంధించి 29,180 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు రాయబోతున్నారు. వీరిలో 17,200 మంది విద్యార్థులు ప్రభుత్వ యాజమాన్యాల పరిధిలో చదువుతున్నారు. మార్చిలో జరగనున్న 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో మెరుగైన ఫలితాలు రాబట్టే విధంగా అమలు చేస్తున్న 100 డేస్ యాక్షన్ ప్లాన్ సత్ఫలితాలు ఇవ్వనుంది. 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు రాయనున్న విద్యార్థులకు తొలిసారిగా స్టార్ విధానాన్ని ప్రవేశపెట్టారు. ప్రభుత్వం 100 రోజుల ప్రణాళిక ఇచ్చాక మాకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. రోజు ఒక ఎగ్జామ్ రాస్తున్నాము, మాలో ఉన్న టాలెంట్ తెలుసుకుంటున్నాము. మేము ఎక్కువ స్కోర్ చేయగలమనే నమ్మకం మాకు మా మీద వచ్చింది. టీచర్స్ని కూడా ఏదైనా డౌట్స్ ఉంటే అడుగుతున్నాము, వాళ్ళు కూడా చాలా బాగా చెప్తున్నారు. సిలబస్ అంతా అయిపోయింది. ఈ 100 డేస్ ప్లాన్ మా స్కూల్లో బాగా జరుగుతుంది. టీచర్స్ వారు అదే ప్యానల్లో చెప్తున్నారు, అదే మామూలుగా స్టాఫ్ రూమ్లో ఉన్నప్పుడు చెప్తున్నారు. ఇంప్రూవ్ చాలా పెరిగింది మా స్కూల్లో. అయితే చదవని పిల్లలు కూడా బాగా చదువుతున్నారు. ఈ 100 డేస్ ప్లానింగ్ ద్వారా మేము ఏదైతే సిలబస్ కవర్ చేసుకోలేమో ఈ 100 డేస్ ప్లానింగ్ ద్వారా మేము కవర్ చేసుకోగలుగుతున్నాం. మా స్కోర్ని మా గోల్ని రీచ్ అయ్యేటట్టు ఈ 100 డేస్ ప్లానింగ్ కవర్ చేసుకునేందుకు మాకు ఉపయోగపడుతుంది. లేదు సార్, అంటే ఎక్కువ సిలబస్ ఉన్నా కానీ తక్కువ టైంలోనే కవరేజ్ అయిపోతుంది. అదిగాక ప్రతిరోజు మా ఎస్టీల ద్వారా మా స్కోర్ ఎలా ఉండిద్ది, మా ప్రవర్తన ఎలా ఉండిద్ది, మేము ఇంకా ఎంత స్కోర్ రీచ్ అవ్వగలము అనేది టీచర్స్ ప్రతిరోజు ఒక ఎస్టీ ద్వారా రోజు ఎస్టీ పెడతా ఉంటారు. షైనింగ్ స్టార్స్, రైజింగ్ స్టార్స్ పేరుతో విద్యార్థుల సామర్థ్యాలను అంచనా వేసి మెరుగైన ఫలితాలు రాబట్టేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. విద్యార్థుల ప్రతిభను బట్టి స్టార్స్ కేటాయిస్తారు. సి-డి గ్రేడ్లో ఉన్న విద్యార్థులను రైజింగ్ స్టార్స్ కింద, ఏబి గ్రేడ్ కింద ఉన్న వారిని షైనింగ్ స్టార్స్గా గుర్తించారు. రైజింగ్ స్టార్స్ ఉన్న విద్యార్థులు అంతా ఖచ్చితంగా పాస్ అయ్యేలా షైనింగ్ స్టార్స్ మంచి పర్సెంట్ తెచ్చుకునే విధంగా ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు శ్రద్ధ తీసుకుంటున్నారు. 100 రోజుల ప్లాన్లో భాగంగా ఒక్కో సబ్జెక్టుకు ఒక్కో రోజు స్లిప్ టెస్ట్ పెడుతున్నారు. ఏ రోజుకా రోజు స్లిప్ టెస్ట్లో వచ్చిన మార్కులను లిప్ యాప్లో నమోదు చేయడం వారి తల్లిదండ్రులు మార్కులు తెలుసుకునేలా చర్యలు తీసుకున్నారు. తద్వారా తల్లిదండ్రులు తమ పిల్లల పురోగతి తెలుసుకుంటూ ఇంట్లో కూడా సమయం వృధా చేయనీయకుండా వారి చదువు విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకునేలా అలర్ట్ చేస్తున్నారు. విద్యాశాఖ డిసెంబర్ 6వ తేదీ నుంచి మొదలుపెట్టినటువంటి ఈ 100 డేస్ ప్రణాళిక ఏదైతే ఉందో అది 10వ తరగతి విద్యార్థులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇందులో షైనింగ్ స్టార్స్, రైజింగ్ స్టార్స్ అని చెప్పి 2 కేటగిరీ పిల్లల్ని తీసుకోవడం జరిగింది. సో ఎవరైతే సిడి గ్రేడ్లో ఉన్నటువంటి పిల్లలు ఉన్నారో వాళ్ళనేమో రైజింగ్ స్టార్స్ కింద, అలాగే ఏబి గ్రేడ్లో ఉన్నటువంటి పిల్లల్ని షైనింగ్ స్టార్స్ కింద తీసుకుంటాము. సో గవర్నమెంట్ ఇచ్చినటువంటి 100 డేస్ యాక్షన్ ప్లాన్లో ప్రతి సబ్జెక్టులోనూ వాళ్ళకి ఉపయోగపడే విధంగా ప్రతి టాపిక్ని కూడా సపరేట్గా అంటే షైనింగ్ స్టార్స్కి అలాగే రైజింగ్ స్టార్స్కి సపరేట్గా కొంచెం కంటెంట్ ఇవ్వడం జరిగింది. ప్లస్ దాంతోపాటుగా ఒక 3 మోడల్ పేపర్స్ కూడా అందులో ప్రొవైడ్ చేశారు. సో ఈ మోడల్ పేపర్స్ చదువుకోవడము, అట్లాగే కంటెంట్ బేస్డ్గా ప్రతిరోజు కూడా షెడ్యూల్ ప్రకారం కూడా 100 రోజుల షెడ్యూల్ ఫాలో అవుతూ ఒక్కో సబ్జెక్ట్కి ఒక్కో రోజు స్లిప్ టెస్ట్ కండక్ట్ చేస్తూ ముందుకెళ్తున్నాము. అట్లాగే ఈ రైజింగ్ స్టార్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం సపరేట్గా వాళ్ళ మీద ఎక్స్ట్రా కేర్ తీసుకొని వాళ్ళు సొంతగా వాళ్ళతో వాళ్ళే చదివి రాసే విధంగా వాళ్ళని ప్రోత్సహించడం జరుగుతుంది. ఎక్కువ మార్కులు అంటే ప్రతిరోజు ఎగ్జామ్ రాస్తున్నారు కాబట్టి వాళ్ళ స్థాయి ఎలా ఉంది, వాళ్ళ స్టాండర్డ్ ఎలా ఉంది, ఇంకా ఎంత కృషి చేస్తే మంచి మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుందో ఇవన్నీ కూడా మనం ప్రతిరోజు ఎగ్జామ్ కండక్ట్ చేసి లీప్ యాప్లో వాళ్ళ మార్క్స్ని ప్రతిరోజు కూడా ఎంటర్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ మార్క్స్ని వాళ్ళ పేరెంట్సే స్వయంగా లీప్ యాప్లోకి లాగిన్ అయ్యి వాళ్ళ యొక్క అపార్ ఐడి,
అట్లాగే డేట్ ఆఫ్ బర్త్ని పాస్వర్డ్గా ఉపయోగించుకొని లీప్ యాప్లో పేరెంట్సే వాళ్ళ యొక్క పిల్లల యొక్క మార్కుల్ని వాళ్ళు స్వయంగా చూసడానికి అవకాశం కల్పించారు. సో ఈ విధంగా వాళ్ళ యొక్క ప్రోగ్రెస్ని మనం ఎప్పుడు కూడా మానిటర్ చేస్తూ ఇంకా వాళ్ళని పైకి తేవడానికి, ఇంకా మార్కుల్లో మంచి మార్క్స్తో పాస్ అవ్వడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది.